అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ప్రాంతమంతా రామనామస్మరణతో మారుమోగుతోంది. అక్కడకు అయోధ్యకు వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు కూడా అయోధ్యకు చేరుకున్నారు. అందరూ కూడా రామనామ జపంతో పఠిస్తున్నారు. అయోధ్య ప్రాంతమంతా కూడా రామనామస్మరణతో పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో ఇవాళ ఎంతో మంది భక్తుల కళ, ఎన్నో ఏళ్ల కళ రామ మందిరం నిర్మితమవుతోంది. 12:05 బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా రాముని చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రామ మందిర విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, రామ మందిరం ఎలా ఏర్పడిందో చూడాలంటూ కూడా భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి భక్తుల కళ కూడా మొత్తానికి ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది కాబట్టి అయోధ్యలో రామ మందిరం అలాగే బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్క వీఐపీ, రాజకీయ ప్రముఖులు కూడా అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో వీవీఐపీల సందర్భంగా భద్రతా పరంగా కూడా అనేక కెమెరాల ఏర్పాట్ల మధ్య భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అయోధ్య రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు. ప్రతి ఒక్క భక్తుని కళ రామ మందిరం ఏర్పాటు, అలాగే రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ 12:05 నెరవేరబోతోంది. ప్రతి ఒక్క రాముడి భక్తుడు అలాగే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా అయోధ్యకు చేరుకుని రామనామ స్మరణతో అయోధ్య ప్రాంతమంతా మారుమోగుతోంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇప్పటికే యావత్ దేశవ్యాప్తంగా కూడా 500 సంవత్సరాల నుంచి కూడా అయోధ్యలోనే బాలరాముని ప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తున్నటువంటి శుభ సమయం, ఆ గడియలు మరి కాసేపట్లో నిర్వహించనున్న నేపథ్యంలోనూ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా ఒక్కసారిగా ఇక బాలరాముడి యొక్క పండగ వాతావరణం అంటే ఆ మహత్కర ఘటాన్ని స్మరణ చేసుకుంటూ మహిళలందరూ కూడా వేకుజామునే ఈ యొక్క రామలయాలు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే మాత్రం ఇప్పుడు మనం ఖమ్మం నగరంలో ఉన్న సీతారామ టెంపుల్ వద్ద మనం ఇప్పుడు ఉన్నాము. అయితే ఇక్కడ మొత్తం కూడా మహిళలందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక కోలాటంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం అంటే వీళ్ళందరూ అంటే ఈ యొక్క ప్రోగ్రాం కోసం గత కొన్ని నెలల నుంచి కూడా వీళ్ళంతా కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయి ఆ కార్యక్రమాన్ని అంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ 12:20 లోపు చేస్తున్న ప్రాణ ప్రతిష్టకు ముఖ్యంగా ఆ క్రతు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్క ఆలయాల్లోనూ మహిళలందరూ కూడా భక్తి భావేశంతో చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దానిపై మనం ఒకసారి అలా మహిళలతో ఒకసారి మాట్లాడుతూ ఎలా చేస్తూ ఉన్నారు, ఎలాంటి దీనికి సంబంధించిన ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు అనే దానిపై మనం మహిళలతో మనం మాట్లాడుతూ ఒకసారి ఎలా దీనికి ప్రిపేర్ అయ్యారు దాని మీద. అమ్మ, మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు దీనికి? 1 మంత్ నుంచి అవుతున్నామండి. 1 మంత్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు ఇస్తున్నారు, ప్రత్యేక కార్యక్రమాలు ఎలాంటి పాటిస్తున్నారు? మేము రామగిరిలో హనుమాన్ చాలీసా చేస్తాము, రామగిరి భక్త బృందం నుంచి విష్ణు సహస్రనామ సూత్రం చేస్తాము, రామరక్ష స్తోత్రం చేస్తాము, చాలీసా ప్రతి మంగళవారం ఆదివారం చేస్తూ ఉంటాము, ప్రతి మంగళవారం శనివారం చేస్తూ ఉంటాము. అమ్మా, మీరు చెప్పండి, ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? 500 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అంటే అయోధ్యలో రామ మందిరానికి సంబంధించిన అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ శుభగడియలో మరి కాసేపు నిర్వహించిన నేపథ్యం ఎలా చూస్తున్నారు? ఇదంతా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజుల నుంచి అసలు ఎప్పుడు ఎవరికి తెలియని విషయం ఇప్పుడు కొత్తగా అందరిలోకి వచ్చింది. ఇప్పుడు అందరూ చిన్న పెద్ద అంతా తారతమ్యం లేకుండా అందరూ వచ్చి పూజలు చేసుకోవటం, ఇవన్నీ ఎవరికి తెలియని విషయం కూడా చాలా వరకు తెలిసాయి. చాలా వరకు చేస్తారు. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా చేస్తున్నారు మీరు ఈ కార్యక్రమాలు? ఖమ్మమేనండి. మేము ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయండి. ఇక్కడ రామగిరిలో బాగా జరుగుతాయి. 500 సంవత్సరాలకి ఇప్పుడు అయోధ్య మనకి వచ్చినందుకు చాలా సంతోషం. భక్తులందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈ యొక్క మహోత్కర ఘట్టానికి సంబంధించి అనేక రోజుల నుంచి అంటే అనేక సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి భక్తజన వాళ్ళకి మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చేతుల మీదుగా ఒక మంచి ఒక ముహూర్తాన్ని దాన్ని ప్రారంభం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు?
దీని ఈ జన్మకు మేము ధన్యం చేసుకున్నామండి. ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఈ జన్మకి మేము పుణ్యం చేసుకున్నాం. ఈ కార్యక్రమం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ శుభముహూర్తం దగ్గరకు వచ్చిందనేసి ఇంకా కాసేపట్లో మేము బాలరాముడిని చూసేందుకు కనుల విందుగా అయోధ్యని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా మేము అయోధ్య పోకపోయినా కూడా మా మందిరంలో అయోధ్య వాతావరణం కనిపిస్తుంది. దీనికి ఎంతో ధన్యులం అని మేము అనుకుంటున్నామండి. జై శ్రీరామ్. మొత్తానికైతే మాత్రం మీరు చెప్పండి అమ్మా, మీరు ఎలా ఉంది వాళ్ళకి? చాలా బాగుంది. ఎన్నో ఇయర్స్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాం దీనికోసం. ఈరోజు ఇట్లా జరుపుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాను నేను. చాలా హ్యాపీగా ఉంది. వాసుదేవ రమ్యమైనది రామనామము రమ్యమైనది. ఈ అయోధ్యలో రాముడి పండగ ఎలా జరుపుకుంటున్నామో మా ఖమ్మంలో మా రామాలయంలో కూడా అంత బాగా పండగ జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తానికైతే మనం చూసుకోవచ్చు, మహిళలంతా కూడా భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో మొత్తానికైతే ప్రత్యేక అలంకరణ ముగ్గు అంటే ఒక ఆంజనేయ స్వరూపం ముందు అంటే ఒక గులాబీ అంటే ఒక తామర పువ్వు లెక్క ఒక ప్రత్యేక ముగ్గుతో పాటుగా అంటే వివిధ రకాల అంటే రామాలయ అయోధ్యలో ఎలాంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది బ్యాచ్ ఇంతకు ముందు కూడా అయోధ్యకు పోయి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలను చేసుకుంటూ అదే పద్ధతుల్లో ఇక్కడ నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పుకోవచ్చు. ప్రియ మొత్తానికైతే మాత్రం మహిళలందరూ ఖమ్మం 3 జిల్లాలో ఎక్కడైతే రామాలయాలు ఉన్నాయి ప్రతి పల్లెటూరులో కూడా రామాలయం పుణ్యక్షేత్రం తరపున ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ప్రత్యేకమైన హనుమాన్ చాలీసా వాటిని నిర్వహించుకుంటూ అదేవిధంగా ప్రత్యేకమైన జెండాలను కూడా అంటే శ్రీరామ అని చెప్తానే ఒక ప్రత్యేకమైన ఒక జెండాలను ప్రతి ఇంటి ముందు కూడా కట్టుకుంటూ ప్రతి విలేజ్లలో ప్రతి కాలనీలో కావచ్చు అదేవిధంగా ప్రతి రోడ్ల వెంబడి కూడా ఒక ప్రత్యేక వాతావరణం సంతరించుకోమని చెప్పుకోవచ్చు. ప్రియ మొదటికైతే మాత్రం ఈ కార్యక్రమం సంబంధించి అన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రియ అయితే మహిళలందరూ కూడా మహిళలతో పాటుగా భక్తులు అంటే ఆలయ కమిటీ మెంబర్స్ కూడా భారీ ఎత్తున కూడా చేరుకుని ఈ కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ముందుకు జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఆ ప్రాంగణం చూసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క దానికి సంబంధించి విషయాలు చూసుకుంటే కనుక ఈ యొక్క రామాలయంలో ఎక్కడైతే ఖమ్మం అంటే భద్రాచలం దక్షిణాయోధ్య పేరు పొందినటువంటి భద్రాచలంలో మాత్రం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా వేద పండితులు అదే అక్కడ ప్రత్యేక రథయాత్ర కూడా నిర్వహించారు. అదేవిధంగా అక్కడ ప్రత్యేక పుష్పాల అర్చనతో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ కూడా అంటే రామాలయ విశిష్టతకు సంబంధించినటువంటి ప్రత్యేక నాటకాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ చూద్దామని మాట్లాడుతున్నాం. అమ్మా ఇది మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ ఈ రామాలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఉంది కదా, ఎలా ఉంది చెప్పండి. అంతా రామమయమయ్యా, అంతా రామమయం. రాముడు అంటేనే మనమంటే రాముడు. మన దేవస్థానానికే ఉన్న రాముడు కాబట్టి అంతా రామమయమే. అంత చల్లగా ఉండాలని అయోధ్య రాముడు, కోదండ రాముడు, సీతారాముడు, భద్రాచల రాముడు ఇవన్నీ మన గుడి సంప్రదాయంగా అందరూ చల్లగా చూడాలని నేను రాముడు వేరుకుంటాను. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంది. చూసుకోవచ్చు ప్రియ చాలా వరకు కూడా అంటే జై శ్రీమాన్ అని చెప్తాను ఒక ప్రత్యేక ఒక అలంకరణతో నామాలు కూడా అంటే ఎక్కడైతే పవిత్రత అనే భావిత అంటే ప్రతి ఒక్క మన ఆలయ పరిసరాల్లోనూ ఎక్కడ కూడా ఎలాంటి విఘాతం లేకుండా ప్రతిదీ కూడా సవ్యంగా జరిగే విధంగా ఒక నామాలు కూడా అంటే శ్రీరాముల వారు పెట్టిన నామాలు కూడా ప్రత్యేక నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా భక్త రామదాసు ఆయన యొక్క ఆధ్వర్యంలో నిర్మాణం చేసినటువంటి భద్రాచలం సీతారామ రామాలయానికి సంబంధించి చూసుకుంటే కానీ ఒకవైపున నేలకొండపల్లిలో కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో మాత్రం భారీ ఎత్తున కూడా భక్తులు పోటీదారం కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం అంటే ప్రభుత్వం కూడా ఒకవైపున అంటే మధ్యాహ్నం నుంచి సెలవులు ఇచ్చిన నేపథ్యంలోనూ అన్నింటినీ కూడా వినియోగించుకునే విధంగా భక్తులు కూడా తమ ఇష్టమైన సీతారామచంద్ర స్వామిని యొక్క మహత్కార ఘటాన్ని వీక్షించే విధంగా ఉన్నది. మనం ఆలయం లోపలికి వచ్చాం ప్రియ. మొత్తానికైతే మాత్రం అంటే భక్తులు అందరూ కూడా భక్తి భారవేశంతో అంటే అక్కడ ఉన్న ధ్వజస్తంభం ముందు కావచ్చు అదేవిధంగా రాముల వారి దగ్గరకు వచ్చి ప్రత్యేక ప్రార్థన చేసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రియ. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.